నమస్తే, పేపర్ వార్తలకు స్వాగతం. నేను జేబీ రామ్. ఇక వార్తల విశ్లేషణ కార్యక్రమంలో వెళ్లే ముందు ప్రధాన దినపత్రికల్లోని వార్తల ప్రధాన శీర్షికల్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. రైలు పట్టాలపై రక్తపాతం, 100 మంది దుర్మరణం, 600 మందికి పైగా తీవ్ర గాయాలు. ఒడిశాలోని బహనాగ్ బజార్ స్టేషన్ వద్ద ఘోర విషాదం. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే పేదలకు ఇళ్ల స్థలాలు, బీసీల్లో వృత్తి కుటుంబాలకు 1,00,000, జూలైలో గృహలక్ష్మి పథకం అమలు, మళ్లీ గొర్రెల పంపిణీ మొదలు, 24 నుంచి పోడు పట్టాల పంపిణీ, 1.3 లక్షల మందికి రెండవ విడత బంధు, నిర్వేదాన్ని బద్దలు కొట్టి రాష్ట్ర సాధన, 9 ఏళ్లలో సాగుకు స్వర్ణయుగం, దశాబ్ది వేడుకలో సీఎం కేసీఆర్. ఇక అందరూ వృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్ర ఆశయం నెరవేరినట్లు, కొంతమందికే ఉన్నత పదవులు దక్కుతున్నాయి, ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితం కావాలి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు. ఇక ఉద్యమకారులతో పరిహాసం. ఆ ఉద్యమ సమయంలో వేనోళ్ల కీర్తించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారు. అప్పట్లో 1,200 మందికి పైగా ఆత్మ బలిదానం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. వారిలో 650 మందికి అమరవీరులుగా గుర్తింపు, వారిలోనూ 580 మందికి ప్రభుత్వ సాయం. మిగిలిన వారు కాళ్ళరిగేలా తిరిగినా స్పందన లేదు. శతగాత్రులు, జీవోత్సవాలుగా ఉన్న వారిపై నిర్లక్ష్యం. కేసుల ఎత్తివేత విషయంలోనూ అలసత్వం. ఉమ్మడి రాష్ట్ర సర్కారు 1,442 కేసులను ఎత్తివేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది 698 మాత్రమే. ఇంకా 1000కి పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ ఉద్యమకారులు. ఉద్యోగులపై జులుం. ఇక సచివాలయం వద్ద పోలీసుల దురుసు ప్రవర్తన, స్కానర్లతో నఖశిఖ పర్యంత తనిఖీలు, మహిళా ఉద్యోగుల కంటతడి, చివాట్లు, పిలిచి అవమానించారంటూ ఆవేదన, సిఎస్కు సచివాలయ ఉద్యోగ సంఘం ఫిర్యాదు. ఒడిశాలో ఘోర ప్రమాదం, 100 మందికి పైగా మృతి. ఇక 9 ఏళ్లైనా తీరని కష్టాలు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్. ఇక సాక్షి దినపత్రికలు చూస్తే ఇలా ఉంది. అలాగే తెలంగాణ వచ్చాక ఏమున్నది గర్వకారణం, ఓ కుటుంబం చేతిలో బానిసైంది అంటూ అన్ని రంగాల్లో అవినీతి, అహంకారం, నియంతృత్వం, ఒక వ్యక్తి ఒక పార్టీతోనే తెలంగాణ రాలేదు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్న కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన కేంద్ర మంత్రి. ఇక దాచిన కీచక పర్వాలెన్నో. మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నమస్తే తెలంగాణ, ఉద్యమ చరితం ఉజ్వల పథకం, దేశానికి ధృవతార తెలంగాణ అనేది మెయిన్ శీర్షికగా వార్త ప్రచురించారు. ఎండిన పాలమూరు పండింది, ప్రభుత్వ పథకాలతో అన్ని రంగాల్లో ముందంజ, ఆగిన వలసలు, స్థానికంగా పెరిగిన ఉపాధి, రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ నీటి మట్టం. ఇక 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలు మొదలు, సిఎస్ ఎన్నికల అధికారులకు ఈసీ సర్క్యులర్, అధికారుల పోస్టింగులు బదిలీలపై ఆదేశాలు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ గడువు. ఇక రాష్ట్రం అంటే మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ 5 రాష్ట్రాల్లో మొత్తానికి ఈ ఏడాది చివరిలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీని మీద కసరత్తు కూడా చేస్తుంది సిఎస్ ఎలక్షన్ కమిషన్. ఈనాడు చూస్తే పట్టాలపై మరణ మృదంగం, ఒడిశాలో 3 రైళ్ల ఢీ, 70 మందికి పైగా దుర్మరణం అంటూ ఒక దినపత్రిక రాస్తే, ఇంకో దినపత్రిక మాత్రం 100 మంది
మరణించారని చెప్పేసి రాశారు. సో ఇది ఇవాళ వార్తల్లోని మెయిన్ ప్రధాన శీర్షికలు. సో దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత, చినుకు కల్చరల్ సంస్థ వ్యవస్థాపకులు పిఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఉద్యమ చరితం ఉజ్వల పదం దేశానికి ధ్రువతార తెలంగాణ. తొలి అవతరణ సభలో సీఎంగా ఇచ్చిన మాటను నెరవేర్చిన అని చెప్పేసి కేసీఆర్ ముఖ్యమంత్రి నిన్న కొత్త సచివాలయం దగ్గర, అలాగనే ఆ తర్వాత అమరవీరులకు ప్రణమిల్లారు ఇది గన్ పార్క్ దగ్గర. సో నిజంగా ఈ 9 ఏళ్లలో జరిగిన అంటే బంగారు తెలంగాణ దిశగా అడుగులేసిందంటారా? ముందుగా ఒరిస్సాలో జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదమైన రైల్వే ప్రమాదంలో క్షతగ్రస్తులైన వాళ్ళు, మరణించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ, అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడం మళ్ళా చాలా కాలం తర్వాత ఇది జరిగింది. అవును. ఇంకా మనం 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న స్వతంత్రంలో ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడానికి గల కారణాలని వీటన్నిటిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి సరైన చర్యలు రైల్వే వాళ్ళు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మనం వాళ్ళ చనిపోయిన కుటుంబాల యొక్క క్షోభను మనం దూరం చేయలేం, కానీ భవిష్యత్తులోనైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా క్షతగాత్రులకు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళని తిరిగి కోలుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. పోతే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఆవిర్భావ సభలు జరుపుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇది మంచిది, ఆహ్వానించదగింది. మనం కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఇకపోతే మొత్తం ఈ ప్రధాన పత్రికల్లో వచ్చినవి అధికార పక్షం, అంటే రాష్ట్ర అధికార పక్షమేమో తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అది చేయని పనులేంటి, అవినీతితో కూరుకుపోయింది, అంతా ఆశ్రిత పక్షపాతం, కుటుంబ వ్యవస్థ, ఇటువంటి వ్యాఖ్యానాలు నిన్న గోల్కొండ దగ్గర మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు చెప్పారు. మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సింది రాజకీయాలు ఇవి. ఇప్పుడు రాజకీయాలు లేకుండా ప్రభుత్వాలు నడవట్లేదు. ఇదివరకు ప్రభుత్వం వేరు, రాజకీయాలు వేరు అనే ఒక గీత ఉండేది. ఇప్పుడు ఆ గీత మొత్తం చెరిగిపోయింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ కూడా ఒక విధంగా కీలుబొమ్మలు అయిపోయినాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పంజరంలో చిలకలుగా మారిపోయింది. ఇంకా న్యాయ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకుంటుంది భారతదేశంలో. ఇది కూడా గట్టి తప్పితే ఒక సివిల్ వార్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తమై ఈ పరనింద, ఆత్మస్థుతి అనే నుంచి బయటకు వచ్చి జరిగిన వాస్తవాలని రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, శ్వేతపత్రం కానీ బహుశా మీ జనరేషన్ శ్వేతపత్రాలు వినడమే తప్ప చూసి ఉండకపోవచ్చు. కాబట్టి శ్వేతపత్రం అంటే అది అధికారికంగా ప్రభుత్వ లెక్కలు ఆడిట్ చేసినంత ఇదిగా ఉంటాయి. సో వాటిని వెంటనే వేస్తే కనుక ఈ అనవసరమైన నిందలు, అనవసరమైన ఆత్మస్థుతులు ఉండవు అనేది నాకున్న మొదటి అభిప్రాయం. లేకపోతే రెండో విషయం, నీళ్లు, నిధులు, నియామకాలు. బంగారు తెలంగాణ అంటే ఈ మూడు. అవును, ఆ మూడు. బంగారు తెలంగాణ అసలు ఉద్యమానికి బలమైన అంటే ఈ కారణాలు కూడా ఇవే. అయితే మనం ఒకటి చూడాలి, దొరల తెలంగాణ వచ్చిందా, సామాజిక తెలంగాణ వచ్చిందా, ఇది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు భారతదేశం మొత్తం అంతా కూడా దొరల వేలుబడిలోనే ఉన్నాయి, ప్రజా వేలుబడిలోకి రాలా. అంటే మేమెంతో మాకంతా అనే ఒక నినాదం ఏదైతే బహుజనుల నుంచి ఉందో ఆ విధంగా అధికారంలో సబ్బండ వర్గాలకి, బహుజనులకి
తగిన ప్రాతినిధ్యం లేదు అనేది అందరూ అంగీకరిస్తాం. మెజారిటీగా గెలిచినా కూడా మైనారిటీ వర్గాల చేతుల్లోనే ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని ముందుగా మనం అర్థం చేసుకుంటే ఇది ఆనాడు కాంగ్రెస్ ఉన్నా, ఈనాడు ఇది ఉన్నా, లేదా సెంటర్ లో బీజేపీ ఉన్నా, ఇవన్నీ కూడా దొరల ప్రభుత్వాలే తప్ప ప్రజా ప్రభుత్వాలు కాదు అని చెప్పేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అయితే ఈ ప్రజా పరిపాలన కానీ ఈ దొరల పరిపాలనలో కూడా ఏమాత్రం గతం కన్నా ముందుకు వెళ్ళగలిగారు అనేది విశ్లేషించుకోవడమే తప్ప, అంటే గుడ్డిలో మెల్లనెత్తుకోవడమే తప్ప సంపూర్ణంగా అన్ని సాధించబడ్డాయి అని ఈ వ్యవస్థలో మనం నమ్మలేం. ముందుగా ఇక్కడ నీళ్ల విషయం తీసుకుందాం. ఒకటి కరెక్ట్, నీళ్లు అన్ని కుటుంబాలకి అందాయి అనే కన్నా కూడా నీళ్ల ఎద్దడి తీవ్రమైన సమ్మర్ లో కూడా కారణాలు ఏవైనా కొంత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, లేదా వర్షాలు దండిగా పడి ఉండొచ్చు. ఏది ఏమైనా మన కొంతవరకు నీళ్లను అభివృద్ధి జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వంతో సహా అందరూ అంగీకరించాల్సిన అవసరమే. ఎందుకంటే ప్యాడీ విపరీతంగా పెరిగింది. వేల సంఖ్యలో టన్నుల ఉత్పత్తి, లక్షల టన్నుల ఉత్పత్తులకు చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వం మేము వీటిని కొనలేమని కూడా చేతులు చూసింది. అంటే మొత్తం ఒకప్పుడు కోనసీమ, కోస్తా జిల్లాలకి పరిమితమైన ఈ హరిత పంటలన్నీ కూడా ఈరోజు మనకి కనపడుతూ ఉన్నాయి. పాలమూరులో కూడా అది వాస్తవం. సో ఆ విధంగా నీళ్లలో ఒక 50% మోర్ దాన్ 70% ప్రాబ్లం అధిగమించారు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ విపక్షాలు చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి నీళ్లు ఇచ్చినా కూడా నీళ్ల ద్వారా నిధులు స్వాహా చేయబడినాయి, అవినీతి ప్రవేశం జరిగింది కాళేశ్వరంలో అని చెప్పుకుంటున్నారు. భారీ కుంభకోణం కూడా జరిగిందని చెప్పేసి అంటారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అంటే ఈ ఒక ప్రతినిధి కూడా దాని మీద వ్యాఖ్యానించారు గతంలో. అలాగనే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా దాని మీద బలంగా విమర్శిస్తా ఉన్నారు. అదే ఇక్కడ విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము బాగా జరిగింది, కాళేశ్వరంలో అవినీతి లేదని పార్లమెంట్ లో చెప్తుంది. పార్లమెంట్ బయట బీజేపీ 1.5 సంవత్సరం నుంచే 1.5 సంవత్సరం వరకు ఇటు బీఆర్ఎస్, ఆనాడు టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఒకదాన్ని కూడా తనేసుకుని ఉన్నాయి. 1.5 సంవత్సరం నుంచే మనం ఈ ఘర్షణ చూస్తా ఉన్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జరిగిన అభివృద్ధి ఎంత, జరగాల్సింది ఎంత, ఈ విధంగా చర్చలు జరిగితే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇది ఎన్నికల ఇది కాబట్టి గొర్రెలు మంచుతారు, లేకపోతే దళిత బంధు అంటారు, నిరుద్యోగ బంధు అంటారు. మీ రివర్స్ వస్తున్నాయి నాకు ఎందుకో. మీ వాయిస్ రివర్స్ వస్తుంది. ఓకే, మీ దగ్గర ఏదో వాయిస్ రివర్స్ వస్తుంది నాకు. అది అందుకని బంగారు తెలంగాణ అంటే తెలంగాణ గతం కన్నా తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అనే విషయంలో చూడాలి. ఇకపోతే నిధులంటే దాదాపు 5 లక్షల పైచిలకు అప్పులు ఉన్నాయనేది ధనిక రాష్ట్రంగా ఉండేది. అప్పులు ఉండడం తప్పు కాదు, అప్పులతో పాటు అభివృద్ధి కూడా ఉంది అనేది చెప్తున్నారు. ఐటీ రంగంలో ముందుకు వెళ్ళాము, వాస్తవం అది. ఇప్పుడు ఆంధ్రాలో లేని పారిశ్రామికీకరణ వల్ల ఇప్పుడు ఇక్కడికి మనకి అమర్ రాజా అనేది ఇక్కడికి వచ్చింది. అందుకని మన పక్క రాష్ట్రాల్లో కన్నా కూడా హైదరాబాదు లేదా దానికి చుట్టుపక్కల కాస్త అభివృద్ధి అనేది పెరిగింది అనే దాన్ని పారిశ్రామిక గణాంకాలు చూసినా కూడా మనకు కనబడుతుంది. అయితే ఇదే సందర్భంలో ప్రజాస్వామ్య హక్కులు కూడా ప్రశ్నించే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ప్రగతి భవన్ తప్ప ఆయన ఎప్పుడు ఏనాడు సెక్రటేరియట్కి రావాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ అంటే అది ఒక నియంతృత్వ పోకడకు. సెక్రటేరియట్ అడుగు పెట్టలేదు, సెక్రటేరియట్ కి రాలేదు. అంటే ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఇప్పుడైనా వెళ్తాడా లేదా? వచ్చారు కదా, నిన్న వచ్చారు ఆయన. సరే, కొత్త సెక్రటేరియట్ వచ్చేసరికి ఇది వాస్తు ప్రకారం జరిగింది. ఇది అనవసరంగా ఇంకా 50 ఏళ్లు మనగలిగిన భవనాలను కూల్చిపోతగా కట్టారు, ఇందులో అవినీతి జరిగింది అనేది.
అలాగే మా అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం 150 అడుగుల 125 అది మొత్తం కలుపుకుంటే 150 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించారు. ఇవన్నీ కూడా ఒకవైపు అభివృద్ధిని చూపించుకుంటూనే రెండో వైపు అవినీతి అనేది కూడా ఉంది అనేది. అది మన దళిత బంధులో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక 20-30% ఇవి దళిత బంధులో అవినీతి జరుగుతుంది అని చెప్పి నా దృష్టికి వచ్చిందని చెప్పాడు ఆయన. ఆయనే స్వయంగానే చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నా సొంత బిడ్డలైనా అవినీతి చేస్తే చెప్పుతో కొట్టండి అన్నారు. అవును, చెప్పుతో కొట్టక్కర్లే, చట్టంతో బంధిస్తే చాలు. నిజంగానే ఇప్పుడు ఒక కార్యకర్తని ఒక చోట చెప్పుతో కొట్టారంట. పేరు కూడా తెలుసు కానీ మనమేం ప్రస్తావించట్లేదు ఆ కార్యకర్త పేరు. టీఆర్ఎస్ కార్యకర్త హైదరాబాద్ సిటీలోనే ముషీరాబాద్ ఏరియాలో ఒక దళిత బంధు ఇప్పిస్తానని ఒక మహిళ దగ్గర కొంత అమౌంట్ తీసుకోవడము, తర్వాత ఇప్పించలేదని చెప్పేసి ఆ మహిళ ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టడం, చెప్పుతో కొట్టడం. అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే వ్యాఖ్యానించారో సేమ్ డిటో అది రిపీట్ చేశారు అక్కడ. బట్ ఆ పేరు మాత్రం చెప్పట్లేదు. అదే పర్వాలేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా అవినీతి లేదని బీజేపీ అందంగా ఎలా అయితే పలుకుతున్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. అవినీతి లేకుండా భారతదేశంలో అభివృద్ధి జరుగుతుందంటే నమ్మలేము మనం. అయితే అభివృద్ధి పర్సెంటేజ్ కొంచెం పెరిగిందా, అవినీతి పర్సెంటేజ్ తగ్గిందా అనే దాన్ని బేరే చేసుకోవడానికి తప్ప అది కాంగ్రెస్ ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా కూడా ఏమాత్రం ఒక అడుగు ముందు పడిందని తప్ప సంపూర్ణంగా అభివృద్ధి సాధించారని చెప్పి మనం చెప్పలేం. అందులో ఇప్పుడు ఒక 6 నెలల్లో జరగబోతున్నది కాబట్టి అనేక రకాలైన స్కీములతోటి వస్తున్నారు. ఇవి మనం చూసాము, ఇవి ప్రకటిస్తారు. ఇప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పి చేయలేదు అని చెప్పి ఆయన అన్నారు. అది అందుకని నేను అనేది ఏంటంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తున్నాము అని చెప్పి చేస్తామని చెప్పి చేయలేదు అని అంటున్నారు. ఓకే, అది విమర్శ కదా. నేను అడుగుతున్నాను, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ మీరు చేస్తారా దళితుడిని? మీకు చేస్తారా? బహుజనుడినైనా ఒక బీసీనైనా ముఖ్యమంత్రిని చేస్తారా? ఆ హామీని ఇవ్వగలరా? ఆయన చెప్పి చేయలేదు అనేది ఒక విమర్శ కరెక్ట్. అది నేనేమంటున్నానంటే ఆయన చేయనివి తప్పుగా మీకు కనపడితే, దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోవడం తప్పుగా కనపడితే మీరు అధికారంలోకి వస్తే చేస్తారా? ఇది నేను ఒక విశ్లేషకుడిగా అందుకని ఆయన ఏమి చేయలేదో అవి మేము చేస్తామని మీరు చెప్పగలుగుతారా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నవి ఇవ్వలేదు, మరి ఇవ్వగలుగుతాడా? మీరు ఇవ్వగలుగుతారా అధికారంలోకి వస్తేని అని ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అట్లాగే విభజన చట్టం కాంగ్రెస్ చెప్పాలి, మేము అధికారంలోకి వస్తే విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం 1 సంవత్సర కాలంలో అని. బీజేపీ చెప్పాలి. ఇప్పుడు దాకా ఎందుకు ఆయన నిన్న అంటాడు, ఎవరు మన కిషన్ రెడ్డి గారు అంటాడు ఫీజిబిలిటీ లేదు. ఫీజిబిలిటీ ఎవరికి లేదు? కేంద్ర ప్రభుత్వానికి లేదా, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా, లేకపోతే ప్రజలకు ఆయన ఇంగ్లీష్ లో అదే కదా ఫీజిబిలిటీ ఏంటి? ఇప్పుడు మరి బయ్యారం ఎందుకని ఎవరు అంటే అక్కడ ఇనుము అంత శ్రేష్టమైంది కాదు. సరే మన కిరణల్ నుంచి మాకు ఇవ్వండి, ఓరు 600 కిలోమీటర్లు ఉన్న అవతలు ఇస్తున్నారు, మాకు చాలా దగ్గరగా ఉన్నది 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. దాని ప్రశ్న చెప్పాలి కదా, ఆ ప్రశ్నకి జవాబు కేంద్ర ప్రభుత్వం. అందుకని నేనేమంటున్నానంటే ఈ మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా పరనింద 80% చేస్తున్నాయి, ఆత్మస్థుతి 20% చేసుకుంటాయి. అంటే అభివృద్ధిని 20% చెప్పగలుగుతున్నాయి. అయితే మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కువగానే కనపడుతున్నది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కావచ్చు, నీటి దీంట్లో కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నది. అందుకని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అభివృద్ధిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులోనే ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు గణాంకాలతో. ఏది ఏమైనా శ్వేతపత్రాలు అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు ప్రకటిస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అన్నది నాకున్న అభిప్రాయం. అంటే నిన్నటి దినం కూడా మరి కేసీఆర్ వ్యాఖ్యల్లో ఒక మినీ అంటే ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు ఇంకొక 6 నెలల్లో, ఆ విధంగానే ఉంది ఇక్కడ ఆయన వ్యాఖ్యలు కూడా. అంటే ఒక మేనిఫెస్టో
విడుదల చేసినట్టుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంటే బీసీల్లో వృత్తి కుటుంబాలకు ₹1,00,000, అలాగనే జూలైలో గృహలక్ష్మి పథకం అమలు, మళ్ళీ గొర్రెల పంపిణీ మొదలు, 24 నుంచి పోడు పట్టాల పంపిణీ, అంటే 1,30,000 మందికి రెండవ విడత బంధు, నిర్వేదాన్ని అంటే బంధు అంటే దళిత బంధు, నిర్వేదాన్ని బద్దలు కొట్టి రాష్ట్ర సాధన, 9 ఏళ్ల సాగుకు స్వర్ణయుగం అని చెప్పేసి దశాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. చూడండి సార్, ఇప్పుడు బీసీల్లో వృత్తిదారులకు వృత్తి కుటుంబాలకి ₹1,00,000 ఇస్తానంటున్నారు. అలాగనే జూలైలోనే గృహలక్ష్మి పథకం అన్నారు, మళ్ళీ గొర్రెల పంపిణీ, అలాగనే పోడు పట్టాల పంపిణీ. అసలు ఏంటి ఈ 9 ఏళ్లలో ఆయనకు ఈ అన్నీ కూడా 9 ఏళ్లలో ఆయన మనసులో వచ్చింది. కానీ ఎలక్షన్స్ రేపు కోడ్ వచ్చేస్తుంది, ఫర్దర్ ఇంకొక 1 మంత్లో కోడ్ వచ్చేసింది అనుకుందాం. తర్వాత ఆయన ఏం చేయలేడు, ఇవి మాత్రం ప్రకటించేసి వదిలేశాడు. అంటే ఏంటి ఆశ చూపించడం ఏంటి ప్రజలని? ఇది గుర్రానికి ఆశ చూపించి కొంచెం దూరం లాక్కెళ్ళినట్టు కాదా ఇది? అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో పటిష్టంగా లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్లోనే అది నడుస్తుంది అనేది ఉన్న అపవాదు. అలాగే ఈవీఎంల యొక్క మీద కూడా అనుమానాలు ఉన్నాయి. 20 లక్షల యొక్క ఈవీఎంల యొక్క లెక్క ఇప్పుడు దాకా మనకి తెలియజేయలేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అన్నది ఇంతవరకు కూడా చేయలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, మేనిఫెస్టోని ఒక చట్టబద్ధత చేయాలి. మీరు ప్రకటించేవన్నీ కూడా మీ పరిపాలనా కాలంలో అవి నెరవేర్చాలి. నెరవేర్చలేకపోతే కారణాలు కూడా చెప్పమని చెప్పి అడగాలి. అలాగా ఒక న్యాయస్థానం యొక్క స్థానాన్ని కనుక ఈ మన ఎలక్షన్ కమిషన్ తీసుకోగలిగితే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు కొత్తవి ప్రకటిస్తున్నారు, పాతవి మీరు ఎందుకు చేయలేకపోయినారు అని ప్రశ్నించే స్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి. నన్ను అడిగితే ఎలక్షన్ కమిషన్ ని మరింత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా నిలదీయగలిగే ఒక శక్తివంతమైన, మనం శేషన్ టైంలో చూసాం, కొత్త చట్టాలు ఏమి రాలేదు. ఉన్న వాటినే ఆయన సమర్థవంతంగా ఒక్కడు బ్యానర్ కట్టడానికి భయపెట్టాడు. వారం 10 రోజుల్లోనే ఎన్నికలు ముగిసినాయి. అదే విధంగా ఈసీ ఇంకా అంటే మన ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలని అంటే వీళ్ళందరినీ కూడా ప్రధాన ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి పిలవాలి, తానే పిలవాలి. పిలిచి చెప్పండి ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు అనేది, దాన్ని అధికారికంగా తీసుకోవాలి. అందుకని ఇప్పుడు మన వాళ్ళు మాటలే గాలికి వదిలేస్తున్నారు, రాసిచ్చిన వాటిని కూడా అమలు చేయట్లేదు. ఉదాహరణకి నిజామాబాద్ లో ఫస్ట్ బోర్డుని నేను తెస్తాను అని చెప్పి బాండ్ పేపర్ మీద ఇచ్చాడు అరవింద్ గారు. అవును, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాండ్ పేపర్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు, వాళ్ళు ఇవి మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అవి వాటిని చట్టబద్ధత చేయాలి ఎవరు, ఈసీ. ఇప్పుడు ఈయన చెప్తున్నవి ఏవైతే చెప్తున్నాడో గొర్రెల పెంపకానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటిని మీరు బాండ్ పేపర్ మీద ముందు మాకు సబ్మిట్ చేసి మీరు వాగ్దానం చేయండి అని చెప్పగలిగే స్థితికి ఈసీ వెళ్ళాలి. ఇంకోటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ఈసీ ఓటర్స్ లిస్టు అసలు చేయాల్సిన అవసరమే లేదండి. సింగిల్ స్ట్రోక్ లో ఓటర్ లిస్ట్ వస్తుంది. కారణం ఏంటంటే ఆధార్ కార్డు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నాయి. అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే 18 దాటిందో ఆ డేటా అంతా కూడా అతను ఎక్కడైతే అడ్రస్ ఇచ్చాడో అక్కడే ఓటర్ లిస్ట్ గా మారిపోతుంది. ఎవరైనా మార్పు చేసుకోవాలంటే చేసుకుంటాడు. కాబట్టి భారతదేశంలో అనవసరమైన ఖర్చులు, ఇప్పుడు ఓటర్స్ నమోదు అని దాంట్లో ఓటర్స్ తీయేశారని, కొత్త వాళ్ళని కలిపారని ఎన్నో చూస్తూ ఉంటాం మనం. రేపు చూడండి ఈ ఓట్ల పంచాయతీ వస్తుంది. సో ఈసీ అనేది ఇక్కడ ఒక సుప్రీం కోర్టుకి ఎంత అధికారం ఉన్నదో ఎలక్షన్ విషయంలో ఈసీకి ఎంత అధికారం ఉండాలి అనేది నేను చెప్తున్నాను. అయితే ఇంకొకటి సార్, అంటే ఈ ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టిస్తారు? ఇప్పుడు చూడండి,
గృహలక్ష్మి పథకం ఇంతకాలం నుంచి చాలామంది పేదలు ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నో రోజులు అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ప్రకటించారు ఇది 3.5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా జూలైలో, అంటే కోడ్ వచ్చేస్తుందని ఆయనకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అంటే పిచ్చోళ్ళని చేస్తున్నాడా? కోడు భూములు 9 ఏళ్ళ నుంచి ఏం చేశారు? నిద్రపోయారా? ఈ రోజు నిద్ర లేచారా? అందుకనే మనం ఏంటంటే ప్రజలని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి తప్ప వాళ్ళని చైతన్యపరుస్తున్నది ఏవి చేస్తున్నాయి చెప్పండి నాకు. బీజేపీ ఎంతసేపు విమర్శించడమే తప్ప ప్రజల్ని ఎక్కడ చైతన్యపరుస్తున్నాయి? కాంగ్రెస్ విమర్శించడమే తప్ప చైతన్యపరచాలి కదా, చైతన్యం చేసి ఉద్యమాలు చేయాలి కదా. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అసలు మొత్తంగా ఉన్నాయా లేవా, ఉనికినే కోల్పోయే స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీలు చీలిపోయి 9 పార్టీలు చీలిపోయి ఉన్నాయి. నేను ఈ రోజున ఏం చెప్తున్నానంటే భారతదేశంలో అవినీతి, భారతదేశంలో అప్రజాస్వామ్యం, భారతదేశంలో అక్రమాలు, భారతదేశంలో బరితెగించి ప్రజల్ని మోసం చేయడం ఇటువంటివి పెరిగాయి అని అంటే కారణం కమ్యూనిస్ట్ పార్టీలో ఆత్మశోధన చేసుకుని ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాల. ప్రజల్ని చైతన్యవంతం చేయనంతసేపు వాళ్ళు మోసపోతూనే ఉంటారు. కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుందా, ఇతర పార్టీలకు కూడా ఉంటుందా ఇది బాధ్యత? ఈ బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీలకే ఉంటుంది నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఏమిటి అని అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి ఆశ్రిత పక్షపాతం కానీ వ్యక్తిగత ధోరణులు కానీ ఏమి ఉండవు. ఈనాటికి కూడా కమ్యూనిస్టుల అధికారంలోకి కేరళలో ఉన్నా, అంతకుముందు 35 సంవత్సరాలు మన బెంగాల్లో ఉన్న కేంద్ర స్థాయిలో వాళ్ళు ఎప్పుడు అధికారంలో లేరు. ఎక్కడ కూడా వాళ్ళ మీద అవినీతిని ఆరోపించగలిగే స్థితి లేదు. వ్యక్తి ప్రాపకం అనేది ఉండదు అక్కడ. ఆ సిద్ధాంతమే అటువంటిది. అటువంటి సిద్ధాంతం కలిగిన పార్టీలు ఎందుకు ప్రజలకు దూరం అవుతున్నాం, ప్రజల నుంచి ఎందుకు మనం దూరుతున్నాం అని అంటే మొట్టమొదటిగా 9 కమ్యూనిస్ట్ పార్టీలు అవసరం అండి ఈ దేశంలో. కమ్యూనిస్ట్ పార్టీలు ఏకీకరణ వైపు వెళ్ళాలి. అదే విధంగా నెక్స్ట్ బాధ్యత అంబేద్కరిస్టుల మీద ఉందండి. అంబేద్కరిస్టులు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీ పెట్టారు. ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ నాకు తెలుసు. నేను ఆయనతో పాటు సమ్మరైలో ఒక 5 ఏళ్ల పాటు నేను పాల్గొన్నాను. కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాన్ని చూడాలి. ఎందుకు కమ్యూనిస్టులు మన దళిత వీళ్ళు కలిసి ఒక ఐక్యంగా రాలేకపోతున్నారు? ఇవి కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది. అంబేద్కరిజం, మార్క్సిజం, బుద్ధిజం ఇవి భారతదేశాన్ని ముందుకు నడిపించగలిగేది. అందుకని ప్రధాన పార్టీలు వాటి మీద ఉంటాయి. కాంగ్రెస్ అయినా, లేకపోతే బీజేపీ అయినా, లేకపోతే మన టిఆర్ఎస్ లోకల్ పార్టీలైనా ఇవి దొరల పార్టీలే. ఇది ప్రజా పార్టీలు కావు ఇవి అని నా ఉద్దేశం. ఓకే సార్, ఇంకొకటి అంటే ఈ ఉద్యమకారులతో పరిహాసం, అంటే ఉద్యమ సమయంలో వేనోళ్ళ కీర్తించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారు. అంటే అప్పట్లో 1200 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. వారిలో 650 మందికే అమరవీరులుగా గుర్తించారు. వారిలోనూ 580 మందికే ప్రభుత్వం సాయం. మిగిలిన వారు కాళ్ళరిగేలా తిరిగిన స్పందన లేదు. అసలు ఏంటి? ఇంకా చాలామంది క్షతగాత్రులు ఉన్నారు, మంచానికే పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో పోలీసులు తూటాలకు అలాగనే బెడ్ రిటర్న్ అయిపోయారు. మరి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. మా రాష్ట్రం వస్తుంది, మమ్మల్ని బాగు చేస్తుంది, నన్ను కాకపోయినా భావితరానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా పోరాటం చేసి మరి చతికిల పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అంటే ఇక్కడ మనం చాలా సున్నితమైన విషయం ఇది రామారావు గారు. ఇది మనం ప్రస్తావించడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కారణం ఏంటంటే మొదటి దశ అంటే 1969లో 68 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ అన్నది ఒక ప్రజా పోరాటంగా, వీధి పోరాటాలుగా ముందుకొచ్చింది. అవును, 369 మంది విద్యార్థులు చనిపోయారు. అదే అప్పుడు ఫైరింగ్లు జరిగినాయి. అంటే రాజ్యము వెర్సెస్ ప్రజలు అనే ఒక పోరాటం జరిగింది. అయితే 2001లో వచ్చిన తర్వాత లాఠీ చార్జీలు అటువంటివి జరిగినాయి కానీ పోలీస్ కాల్పులు జరగలేదు కదా.
అయితే ఇక్కడ కొత్త ట్రెండ్ ఏమొచ్చిందనంటే కొంతమంది బాధ్యతాయుతమైన స్థానాల్లో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళే ఈ ఆత్మాహుతిని ప్రోత్సహించారు. ఇది దారుణమైన విషయం. ఇప్పుడు నన్ను నేను కాల్చుకోవడం ద్వారా విముక్తి చెందుతాను అని అనుకోవడం అనేది ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు పరీక్షల్లో పాస్ కాలేదని ఆత్మహత్య చేసుకుని, ప్రేమలో పాస్ కాలేదని ఆత్మహత్య చేసుకుని, ఇట్లా ఈ ఆత్మాహుతి చేసుకోవడం అనే ఒక దుర్బలమైన పరిస్థితి అంటాను నేను. ఆ స్థితికి తీసుకెళ్లారు నాయకత్వాలు. అందుకని ఈ లెక్కలు 1500, 500 లేదా 700 నమోదు ఇవన్నీ కూడా వీటి చుట్టూరా కనుక మనం పరిపాలిస్తే రాబోయే పోరాటాలు కూడా ప్రజా పోరాటాలు పోయి ఈ ఆత్మాహుతి పోరాటాలు పెరుగుతాయనేది నేను నాకున్న ఒక విశ్లేషకుడుగా ఉన్న ఒక అభిప్రాయం. చూస్తున్నాము రైతాంగం ఏమీ లేకపోతే పురుగుల మంది తాగేస్తున్నారు. అంటే ఈవెన్ కేసులు కూడా ఎత్తివేయడం లేదు, కొన్ని కేసులు మాత్రమే ఎత్తివేశారు, ఇంకా చాలా 1000కి పైగా కేసులు ఉన్నాయని చెప్పేసి పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. కనీసం వాళ్ళకి ఆ కేసుల నుంచైనా విముక్తి కలిగిస్తే వాళ్ళు కొంచెం సాంత్వన పొందుతారు కదా వాళ్ళు. నేను అందుకే దీనికి దొరల పాలన, నన్ను దొర కోసం నేను ఏమైనా చేస్తాననే ప్రజలు ఉన్నంత కాలం ఇటువంటివి సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్ల కోసం ఒళ్ళు కాల్చుకున్న స్థితులు చూడలేదా మనం? పాలాభిషేకాలు శివుడికి విష్ణుమూర్తికి దేవుళ్ళకి చేయాల్సిన పాలాభిషేకాలు ఫ్లెక్సీలకి చేసి అనార్హత ఉన్న వాళ్ళకి అసలు ఆశ్చర్యమే వస్తుంది, ఏమిటి పాలాభిషేకాలు అని. అందుకని మన భారతదేశంలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఫ్యాన్స్ అభిమానం దేనికి ఉండాలి? ఒక సిద్ధాంతానికి అభిమానం ఉండాలి, ఒక మంచి పనికి అభిమానం ఉండాలి, ఒక నైతికతకి అభిమానం ఉండాలి. కానీ వ్యక్తులకి అభిమానం కదా. మా నాయకుడిని ఇప్పుడు దీని అంతటికీ కారణం కేంద్రంలో ఎన్నడూ లేనిది. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తూ ఉంటుంది? మేమంతా కూడా ఒక సంఘం, మాది ఒక పరివారం అని చెప్తుంది. మీరు ఈ మొన్నటి ఎన్నికలు అంటే 2014 దాకా పరిశీలించండి, ఎక్కడ కూడా బీజేపీ ఓట్ అని ఉంది కానీ వ్యక్తిని ప్రొజెక్ట్ చేయలేదు. ఇప్పుడు మోడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మా మోడీని ఏమన్నా అంటే ఊరుకోం అంటున్నారు. అరే మోడీ ఎవరండి? మోడీ బీజేపీ అనే ఒక సముద్రంలో ఒక వ్యక్తి, ఆ సిద్ధాంతంలో ఒక వ్యక్తి. మా మోడీ చూడండి బ్రహ్మచారి, మా మోడీకి రాగద్వేషాలు లేవు. మా మోడీ ఏందండి ఇదంతాను? బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడని? నుంచి వివాహం చేసుకున్నాడు, కొంతకాలం భార్యతో సంసారం చేశాడు, భార్య ఇప్పటికీ ఉంది. మరి ఆయన బ్రహ్మచారి ఎలా అంటాడు? ఆయన బ్రహ్మచారిగా ఎలాగా భావిస్తారు వీళ్ళు? అదే కాదు, ఉత్తరప్రదేశ్ లో ఆయన చూపిస్తారు ఆదిత్యనాథ్ని. అరే అంటే ఏంటి మరి? సన్యసించిన వాళ్ళు అన్ని సన్యసించాలి కదా, పరిపాలన ఎందుకు వాళ్ళకి? మా ఆదిత్యనాథ్ని చూడండి అంటున్నారు. అంటే ఇప్పుడు సంసారులు పరిపాలన చేస్తే ఒక రకంగానో, సన్యసించిన వాళ్ళు పరిపాలన చేస్తే ఒక రకంగా ఉంటుందా? ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. రాముణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, గ్రహించాలది ప్రజలు. రోడ్డు మీదకి తీసుకొచ్చారు, రాజకీయాల ద్వారా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన చేతిలో ఒక బాణం పెట్టి, ఈ బాణాన్ని ఎవరి మీద ఎక్కువ పెడుతున్నారు సమాధానం చెప్పమనండి. బీజేపీని ఎవరి మీద ఎక్కువ పెడతారు ఆ బాణాన్ని? చైనా మీదనా, పాకిస్తాన్ మీదనా, బంగ్లాదేశ్ మీదనా, లేకపోతే మన లోపల ఎవరి మీద దీన్ని ఎక్కువ పెడుతున్నారు? మైనారిటీస్ మీదనా? అందుకని ఇది అర్థం లేని సెంటిమెంట్ల తోటి చూస్తుంది మన భారతదేశం. అందుకే నేను ఏమంటున్నానంటే ఆత్మాహుతి ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రకటించారో అది ఇవ్వాలి. అయితే దాన్ని ప్రభావితమై రేపు జరగబోయే ప్రజా పోరాటాలు వదిలేసి, మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యని, ఒక రైతు టవర్ ఎక్కాడు, ఒక విద్యార్థి టవర్ ఎక్కాడు, ఒక ప్రేమికుడు టవర్ ఎక్కాడు. ఏంటి టవర్ ఎక్కే కల్చరు? అందుకని దీన్ని ఏ ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రకటించిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తున్నాను. ఓకే సార్, అంటే ఈ 9 ఏళ్లైనా తీరని కష్టాలని చెప్పేసి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆమె వ్యాఖ్యలు నిన్న. అంటే తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇప్పటి పరిస్థితులు తెలుసుకొని సోనియాతో పాటు రాహుల్ బాధపడుతున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు, గన్ పార్క్ వద్ద అమరవీరులకు మీరా కుమార్ నివాళి.
సో గాంధీ భవన్ ఆ ప్రాంతం నిన్న జరిగిన ఇదే దశాబ్ది ఉత్సవాల్లో ఆమె కూడా పాల్గొన్నారు. ఎందుకనంటే ఈమెను స్పెషల్గా పిలవడము, ఆ రోజుల్లో ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన బిల్లు పాస్ చేయడం కోసము కృషి చేసిన వారిలో ఆ రోజు స్పీకర్గా ఉన్నారు. సో ఈమె చెప్తున్న వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? నిజంగా 9 ఏళ్ల పాలనలో ఇక్కడ తెలంగాణ అనుకున్న విధంగా అభివృద్ధి చెందలేదని చెప్పేసి వాళ్ళ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరా కుమార్ గారు ఒక దళిత వర్గం నుంచి ఉన్న స్పీకర్ ఆవిడ. అవును. ఆవిడ తన జీవితంలో ఎదుర్కొన్న ఆ అంటరానితనం, ఆ వివక్షత, ఇవన్నీ దాటుకుని ఆ ఒక అంబేద్కరిజంలో తను ఒక స్పీకర్ దాకా ఎదిగింది ఆవిడ. తాను భారతదేశాన్ని చూసినప్పుడు ఆ సంబంధ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈనాటికి భారతదేశంలో అవి కొనసాగుతున్నాయనే దాన్ని ఆవిడ ప్రస్తావించింది. అందుకనే 9 ఏళ్ల తెలంగాణనే కాదు, మీరా కుమార్ గారు 9 ఏళ్ల తెలంగాణ కాదు, భారతదేశం మళ్ళా వెనక్కి వెళ్తున్నది. రాజదండాన్ని రాష్ట్రపతి తీసుకురావాల్సింది ప్రధానమంత్రి తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? మ్యూజియంలో పెట్టాల్సిన దాన్ని లోక్సభ స్పీకర్ పక్కన పెడుతున్నాడు. లోక్సభ స్పీకరు ఆయన పక్కనే నిలబడి చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నియంతృత్వం అనేది ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పెరుగుతున్నది. కారణంగానే ఈ రోజుని మన రాజ్యాంగ వ్యవస్థకే చాలా ముప్పు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని మీరా కుమార్ గారి యొక్క వ్యాఖ్యానాల్ని మనం అంగీకరించాల్సింది. 9 ఏళ్లు కాదు, 75 ఏళ్ళైనా కూడా ఆ స్థితి భారతదేశంలో కొనసాగుతోంది అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ అందుకే చెప్తున్నాను, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం యొక్క భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకోకపోతే కనుక నియంతృత్వం ప్రబలిపోతుంది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతలు పెరుగుతున్నారు. రాష్ట్ర నియంతలు ఉన్నారు, దేశ నియంతలు ఉన్నారు. అందుకని ఈ నియంతల చేతుల్లో నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరా కుమార్ గారి యొక్క వ్యాఖ్యానాలను మనం ఆహ్వానించాల్సిందే. కానీ ఆవిడ ఎక్కడి నుంచి వ్యాఖ్యానిస్తున్నారంటే కాంగ్రెస్ వ్యవస్థ నుంచి. కాంగ్రెస్ ఈ రోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకుందా, తాను చేసిన తప్పిదాల నుంచి బయటపడడానికి తీసుకున్న చర్యలు ఒక ప్రజాస్వామ్య చర్యలను తీసుకోగలుగుతుందా అనే దాన్ని మనం చూడాలి. భారతదేశంలో బీజేపీకి ఆల్టర్నేటివ్ గా ఉండాల్సిన కాంగ్రెస్ ఈ రోజు ఒక రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయింది. అందుకని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరా కుమార్ గారి యొక్క ఆవేదనని ఆచరణలో పెట్టాలంటే కాంగ్రెస్ అంతర్గత కొమ్ములాటి నుంచి బయటపడాలి. ఇది జరగాల్సిన పరిస్థితి. అంటే ఈవెన్ తమిళిసై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు కూడా కేవలం హైదరాబాద్ కాదు అభివృద్ధి అని అంటే అది పల్లెలకు కూడా ఫలాలు అందాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఆమె వ్యాఖ్యలు అంటే కొంతకాలంగా మనం చూస్తున్నాము, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారికి కూడా మధ్యలో అసలు పొసగట్లేదని చెప్పేసి కూడా అంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి ఈ సెలబ్రేషన్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడవచ్చు? గత 2 సంవత్సరాలుగా తమిళిసై వచ్చిన 9 రోజుల్లో ఏదో నా సోదరిమణి అని ఆయన అన్నాడు. కానీ అవును, తర్వాత రాజ్భవన్ కు అలాగే రాష్ట్ర పరిపాలన భవన్ కి మధ్యన ఉండాల్సిన సత్సంబంధాలు లేవు అనేది మనకు అర్థమైంది. కారణం ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర గవర్నర్లు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కారు. రాజ్యాంగంలో వాళ్ళ యొక్క రాష్ట్రపతి యొక్క ప్రతినిధులు వాళ్ళు. రాష్ట్రపతి, నాట్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి నిర్ణయిస్తే వాళ్ళని నియమిస్తాడు. అంటే సలహా కేంద్ర కేబినెట్ కమిటీదే ఉంటుంది. వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాలి? రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలి. కాకుండా వీళ్ళు కూడా ఒక ఆవిడ గతంలో తమిళనాడులో అధ్యక్షురాలుగా చేసింది. ఆవిడ డాక్టర్ కూడాను. అలాంటి డాక్టరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ప్రజాప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే ఢిల్లీకి నివేదించుకోవాలి అంతర్గతంగా, బహిర్గతం కాదు. తాను ఇంకా బీజేపీ కార్యకర్తనే నమ్ముతోంది అని చెప్పి ఆవిడ యొక్క స్టేట్మెంట్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆవిడ నిజాయితీ పరురాలు, డాక్టరు,
ఒక మహిళ, ఇవన్నీ మనం పాజిటివ్ అంశాలుగా తీసుకుంటాం. కానీ అదే సందర్భంలో ఒక రాజకీయ వ్యవస్థ ప్రతినిధిగా మాత్రం మాట్లాడకూడదు. ఫలాలు అందరికీ అందాలి అని అనడం ఎక్కడి నుంచి అంటుందా ఆవిడ? ప్రభుత్వం నుంచి అంటుందా? కంటలేదు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే అవతల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న దానికి దాన్ని పాలిష్డ్ గా ఈవిడ తన భాషలో చెప్తుంది. ఇది మనం దీన్ని ఆమోదించడానికి లేదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా బీజేపీని త్వరలో మట్టి కరిపిస్తామని చెప్పేసి ప్రతిపక్షాల ఐక్యత సాధిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. అంటే వాషింగ్టన్లో ఆయన పర్యటిస్తున్నారు అమెరికాలో. సో ఈ సందర్భంగా అమెరికాలో భారతీయ అమెరికన్లతో నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సో ఈ సందర్భంగా ఆయన చెప్తున్నారు రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని మట్టి కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు. తమదే రాష్ట్రాల్లో కూడా తమదే అధికారం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో కర్ణాటక ఎన్నికల తర్వాత అలాగనే మొన్న జరిగిన దానికంటే ముందు జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను చూసినా కూడా అక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. అసలు కర్ణాటకలో కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించి 136 స్థానాల్లో ఘన విజయం సాధించిందని చెప్పాలి అక్కడ. సో దీన్ని బట్టి చూస్తే అంటే అనుకున్నారు అందరూ హిమాచల్ ప్రదేశ్లో కూడా గెలుస్తుందో లేదో అనుకున్నారు, కానీ తర్వాత కర్ణాటకలో బలంగా పుంజుకుంది. ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న సర్వే ప్రకారం కూడా ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ ఏరియాల్లో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనే ఒక సంకేతాలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి, అసలు బీజేపీకి ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ కి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ తోటి ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో టిఆర్ఎస్ తోటి ఉంది. బెంగాల్లో కాంగ్రెస్ మన మమతా తోటి ఉన్నది. అలాగే కేరళలో సిపిఎం తో ఉన్నది. ఇది అంటే బీజేపీ కాంగ్రెస్ నేరుగా తలపడేవి కొన్ని చోట్ల ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ చాలా చెట్టు చివరిన ఉంటుంది. బీహార్ లోనూ అదే పరిస్థితి. అంటే ఉత్తరాదిలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఢిల్లీతో సహా, ఒక రాజస్థాన్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా హర్యానా కానీ మధ్యప్రదేశ్ వదిలేసేయండి, అటు ఉత్తరాదిలో కాంగ్రెస్ అనేది ఒక 3-4వ స్థాయిలో ఉన్నది. అందుకని వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి అంటే మిగతా రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీలన్నిటిని కలుపుకుని వెళ్ళాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కూడా వెళ్ళాలి. అందుకని బీజేపీని మట్టి కనిపించడము అనేది పెద్ద పదవేమో అని నాకు అనిపిస్తున్నది. దాన్ని వెనక్కి నెట్టాలి అని అంటే నిజమైన ఒక జనతా ప్రయోగం జరిగిన తర్వాత అది ఫెయిల్యూర్ అయినది వేరే విషయం. జనతా ప్రయోగం లాగా ఇవన్నీ కూడా ఒక పార్టీ, ఒక గొడుగు కిందకి రాగలుగుతాయా? యూపీఏ అనే గొడుగు ఉంది కదా, యూపీఏ అనే గొడుగు కిందకి రాగలుగుతాయా? లేదా దాన్ని ఒక కొత్త పేరు పెడతారా? కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమిటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్టీ మట్టి కనిపించడం ముక్త కాంగ్రెస్ అని బీజేపీ కూడా అంది. ఇవి తప్పుడు నినాదాలు. బీజేపీ కాదు మనకు కావాల్సింది, సైద్ధాంతికమైన పోరాటం వైపు. ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగత పోరాటాల నుంచి, వ్యక్తిగత దూషణ నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనంటే సైద్ధాంతిక పోరాటం వైపు కాంగ్రెస్ అడుగులు వేయాలి. తన సెక్యులర్ విధానాలని పరిరక్షించాలి, ప్రజాస్వామ్య విధానాలని ప్రకటించుకోవాలా. అందుకని దానికి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కనుక ఇస్తే రాహుల్ యొక్క చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. అతను నిజమైన బ్రహ్మచారి. ఆయన ఈ రోజు వరకు రేపు పెళ్లి చేసుకుంటాడా లేదు వేరే విషయం. నిజమైన బ్రహ్మచారి. ఆయన కుటుంబం తాత దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా త్యాగాలు చేసిన కుటుంబమే. అవును, బ్రహ్మచారి అని చెప్పేసి మోడీ చెప్తున్నారు, కానీ మోడీ బ్రహ్మచారి ఎలా అయ్యారండి? ఆయన భార్య ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన దూరమైనంత మాత్రం బ్రహ్మచర్యం ఎలా అవుతుంది? ఆయన కొంతకాలం సంసారం కూడా చేశాడు కదా. మనం కూడా వ్యక్తిగతంగా చర్చల్లో గెలిపితే
అయితే ఇబ్బంది అవుతుంది. అవునవును. ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళు దేశానికి ఆస్తులు ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలను కూడా పెట్టారు. సరే, వాళ్ళ సైద్ధాంతికంగా వాళ్ళని మనం విభేదించే ఎమర్జెన్సీ ఇటువంటి వాటిని మనం వ్యతిరేకించినా కూడా ఈ వాళ్ళు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. పబ్లిక్ సెక్టార్ ని ప్రవేశపెట్టింది మేము 1967 నుంచి ఇందిరాగాంధీ తీసుకొచ్చిన హరిత విప్లవం కానీ ఇంకోటి కానీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా, గరీబీ హఠావో అని ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఎంతో కొంత 75 ఏళ్లలో ప్రాజెక్టులు కానీ ఒక మౌలికమైన వసతులు కానీ వచ్చాయి అని అంటే ఈ రోజు బీజేపీ అమ్ముకోగలుగుతోంది అంటే ఆస్తులు ఆ మేరకు పెరిగాయనేది మనం అర్థం చేసుకోవాలా. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థల్ని నమ్మి స్థాపించింది. ఈ రోజుని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకుని గద్దె మీద ఉన్నది. ఈ తేడాని ప్రజల్లో చైతన్యపరచకపోతే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అయితే రిజర్వేషన్లు ఉంటాయండి, ఉండవు కదా. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేవు కదా. ఈ రోజుకి ఐటీ రంగంలో 100కి 90 మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఐటీ రంగం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ కి ఇప్పటికైనా మేల్కొని 75 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధి పాజిటివ్ అంశాలు చెప్పుకుంటూ తాను చేసిన తప్పుల్ని కూడా పక్కన పెట్టుకుని మిగతా వాటిని కలుపుకొని వెళ్ళగలిగితే కనుక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది అనేది నాకు అభిప్రాయం. ఓకే. సో ఈ 3 రైళ్లు మహా విషాదం. అసలు ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ను ఢీకొన్న కోరమండల్, పక్క ట్రాక్పై పడ్డ పలు భోగిలు. సో వాటిని ఢీకొన్న హౌరా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 100 మందికి పైగా దుర్మరణం, 70కి పైగా మృతదేహాలు వెలికితీత, 350 మందికి పైగా క్షతగాత్రులు. జనరల్ భోగి అనేది కనపడకుండా ఒక తాపడం లాగా అయితే జనరల్ భోగి అసలు నామరూపాలు లేకుండా ఓ రేకులాగా మిగిలిపోయింది. చాలా ఘోరమైంది. ఇప్పుడు 11 రైళ్లని రద్దు చేశారు. అదే భారతదేశంలో వీళ్ళు మేము బుల్లెట్ ట్రైన్స్ చేస్తామంటున్నారు. మామూలు ట్రైన్లు నడపడానికి శక్తి లేని రైల్వే ట్రాక్ల మీద బుల్లెట్లు తీసుకొచ్చి, ఇప్పుడు అంటే మనం ఏంటంటే మన ఉన్న స్థితికి మించి ఏదో నక్కను పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా చైనాని చూసి మేము కూడా చైనాని అధిగమిస్తాము అని అంటే, చైనా మనకన్నా 100 సంవత్సరాలు ముందుందండి. ఒక సంవత్సరంన్నర పాటు వెనకబడి స్వతంత్రం తెచ్చుకున్న చైనా అక్కడ కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసుకున్నది. అక్కడ ఉండే లోపాలు ఉన్నాయి, నిరుద్యోగం ఉన్నది, అడుక్కుని తినే వాళ్ళు ఉన్నారు. ఏమున్నా కూడా స్థూలంగా చూసినప్పుడు ఈ రోజు అమెరికాని ఢీ కొట్టగలిగే స్థితి చైనాకు ఉంది, టెక్నాలజీలో కానీ ఏదైనా కానీ. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఉండాలా. మేక్ ఇన్ ఇండియా ఏమైంది కాబట్టి మన రైల్వే ట్రాక్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంటున్నారు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ రైళ్లు ఎలా పరిగెడతాయి, ఎవరి చేతుల్లో ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలా. అందుకని కొన్ని వ్యవస్థలు ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలా, మౌలికమైన వ్యవస్థలు. అది ఎయిర్ ఇండియా కావచ్చు, లేకపోతే రైల్వే కావచ్చు, రోడ్డు రవాణా కావచ్చు, వీటిల్లో మేజర్ గా ప్రభుత్వ రంగం ఉంటేనే నడుస్తుంది. 72 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న కార్పొరేషన్లు ఈరోజు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆర్టీసీ దానివల్లనే వ్యక్తిగత వాహనాలు పెరిగి ఈ సంఖ్య పెరిగింది, ప్రమాదాల సంఖ్య. అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచాలి, రైల్వేస్ కి కట్టుదిట్టమైన ట్రాక్స్ ఉండాలి. ఆ ట్రాక్స్ ఉంటే ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్ కావాలా, ఇంకే ట్రైన్ కావాలనేది చూడొచ్చు. కాబట్టి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ యొక్క ఫెయిల్యూర్. దీనికి ఏం చేస్తారంటే ఆ కింద స్థాయిలో ఉన్న ఒక 2 మందిని సస్పెండ్ చేస్తారు, వాళ్ళ మీద అజమాయిషి. ఇప్పుడు చైనాకి మనకి తేడా ఏంటంటే ఒక మంత్రి ఎంతమంది మంత్రులు ఉరి తీశారో వాడికి తెలీదు. ఒక మంత్రి స్థాయిలో కనుక అవినీతి జరిగితే ఉరి తీస్తారు అక్కడ. ఒక కింది స్థాయిలో కనుక అవినీతి జరిగితే వాడికి వార్నింగ్ ఇచ్చి వాడిని సరిదిద్దుతారు. వాళ్ళ నీతి ఏంటంటే ఒక ఆఫీస్ లో ఉండే ఒక బండి రోజు కనుక అవినీతి అయితే ఆ
ఆఫీస్కే పరిమితం అవుతుంది. ఒక పాలకుడు కనుక అవినీతి అయితే మొత్తం దేశానికే ఎఫెక్ట్ అవుతుందనే నీతిని నమ్మింది చైనా. మనం ఏం చేస్తున్నాము? మనం పాలకుడు అయితే పరిరక్షిస్తాం, ప్రజలైతే ఊరేస్తాం. ఇది మన దగ్గర ఉన్న సిద్ధాంతం. కాబట్టి అవినీతిని, రాజకీయ అవినీతిని, ఆఫీసుల్లో ఆలవాలవై అధికారుల చేతిలో ఉన్న అవినీతిని మట్టు పెట్టకపోతే భారతదేశం ప్రపంచంలో శక్తివంతంగా మారదు అనేది నేను చెప్తూ ఉన్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఫోన్ లైన్లో వచ్చి మీరు పేపర్ వార్తా కార్యక్రమంలో వార్తలను చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్ యూ సార్.